నీ బిడ్డ నీ దగ్గర కూర్చోవాలని నీకుండదు? అబద్ధం ఆడకుండా చెప్పు. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే, కానీ అసేపు కూర్చొని నీ దగ్గర మంచి చెడ్డ మాట్లాడాలని నీకుండదు? నీ బిడ్డ మీద నీకుంటదుండదా? ఏమయ్యా, మీకే ఇంత తీపి ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంటిరెప్పలా కాచినోడికి ఎంత తీపి ఉంటుంది? ఏమయ్యా, ఆయనకి ఎంత తీపి ఉంటుందా? మనుషులకి మళ్ళా 3 రోజుల బంధాలు తెంచుకొని ఎవడు దాన్ని వాడు పోయే బంధాలు, దీనికే ఇంత తీపి ఉంటే, నిన్ను నీ తల్లి గడుపులో వేసింది ఆయన, నీకు ముక్కు మోకం చెక్కిలు చెక్కింది ఆయన, సమస్తం నిర్మించింది ఆయన, నీకు ఊపిరి ఊదింది ఆయన. రోడ్డు మీద అనుక్షణం నీడలా నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చి సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన. ఇంతగా నిన్ను కాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపి ఉంటుంది నీ మీద ఒక్కసారి ఆలోచించు. కాబట్టి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో కూర్చోవాలి. రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి.